ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను మభ్యపరిచి ఆయనతో పాటు ఆయన మంత్రివర్గాన్ని ఇతర పార్టీ శ్రేణులను అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పించి నిజం చేయాలనే ప్రయత్నం కనపడుతున్నది. దానిలో భాగమే నిన్న ఆయన కుప్పం పర్యటనలో దాదాపు గంట సేపు మాట్లాడి ఆ గంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, తన గురించి పొగుడుకోవడానికి సరిపోయింది. సుమారు ఒక 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తెచ్చి అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని దూషించటమే కాకుండా కుప్పం ప్రజానీకాన్ని, కుప్పం ఓటర్లను అవమానపరిచే విధంగా వ్యవహరించారు. ఇట్లాంటి వాడిని మీరు 6 సార్లు 7 సార్లుగా ఎందుకు ఎన్నుకుంటున్నారు అని చెప్పేసి ప్రశ్నించారు. ఆ రకంగా ప్రశ్నించటంలోనే ఆయన యొక్క స్వభావం కుంచిత స్వభావానికి ప్రతీకగా కనపడుతున్నది. కారణం ఏమిటంటే, ఓటర్లు 7 సార్లు ఎన్నుకొని 8వ సారి కూడా అత్యంత మెజారిటీతో ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ఆ కుళ్ళుమోతుతనంతో వ్యక్తిగత విమర్శలు చేయటం, ప్రాతిపదిక లేకుండా ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రికి ఆనవాయితీ అయిపోయింది. అందుకు గాను చంద్రబాబు నాయుడు గారిని 100 సార్లు ప్రస్తావించి ఆయన తిట్టడం జరిగింది. ఎన్నికల కోసం నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, స్థానిక ఎమ్మెల్యేని గురించి స్థానికంగా 7 సార్లు ఎప్పుడు కూడా ఓటమి ఎరగకుండా విజయాన్ని సాధించటం, ఈ విషయాన్ని కనీసం ప్రస్తావించకుండా ఆయనని, ఆయన పార్టీని, ప్రజలని, ఓటర్లని అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఆయన యొక్క మానసిక పరివర్తనకు ఉదాహరణ. మానసికమైనటువంటి అతని ఆలోచన విధానానికి, దీనికి ఏ రకమైనటువంటి పేరు పెట్టాలో, మానసికమైన వ్యాధి అని పెట్టాలా లేకపోతే మానసిక రోగి అని పెట్టాలా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మానసిక వైకల్యానికి ఇది ప్రతీక. దానికి అనుగుణంగానే నిన్న ఏం చెప్పాడండి ఆయన? నిన్న ఎన్నికలకు వెళ్ళాడు, ఓ చెంబుడు నీళ్లు పారించాడు అక్కడ. ఇవాళ చూస్తే దాన్ని ఆపేశారు, మరుసటి రోజే దాన్ని ఆపేశారు. అంటే ఇది ఎన్నికలకు అనుగుణంగా చేసినటువంటి విధానం తప్ప, ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి తప్ప రెండోది కాదు. ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్కి 4 సార్లు ఓపెన్ చేసినట్టుగా ఈరోజు వరకు కూడా శంకుస్థాపన చేశారు. ఓపెన్ చేయడం కాదు, శంకుస్థాపన చేయటం. శంకుస్థాపన చేశారు, ఈరోజు వరకు ప్రోగ్రెస్ లేదు. నేనే కడతానన్నాడు. అలాగే ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మొత్తం కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను, అలాగే రిజర్వాయర్లు కడతాను అని చెప్పాడు. ఆయన వచ్చి అధికారంలోకి ఎన్నేళ్ళు అయిందండి? ఈ 5 సంవత్సరాల్లో రిజర్వాయర్లు కడతానన్నటువంటి వాడు ఇంతవరకు రిజర్వాయర్ ఒకటి కూడా ఎందుకు కట్టలేదు? కుప్పంలో ఈ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం యూనివర్సిటీని తీసుకురావటం, వ్యవసాయ క్షేత్రాలను నిర్మించటం, ఒక మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్ది విదేశస్తులు కూడా డెవలప్మెంట్కి అది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి దాన్ని విజిట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని గురించి 1989 నుంచి ఈరోజు వరకు అనేక రకాలుగా ఆర్టికల్స్ వచ్చాయి. ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే, మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం. దొంగ ఓటర్లను పూర్తిగా పెట్టి
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయటానికి కూడా ప్రతిపక్ష పార్టీల్ని అలౌ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రమే, వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేలాగా చేసి ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా శాంతి భద్రతలు లేకుండా ఎన్నికల వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుప్పంలో వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందినట్టుగా వాళ్ళకు వాళ్లే ప్రకటించుకోవటం అనేటువంటిది జరిగింది. దీనివల్ల ఏమైంది? అనేక కార్యకర్తల మీద దాడులు చేశారు. అన్నా క్యాంటీన్లు పెడితే దాన్ని ధ్వంసం చేశారు. నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జెండాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రొసెషన్లో పాల్గొని దౌర్జన్యం చేసి ఆయన మీదే హత్యా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఈరోజు వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయటం కానీ జైళ్ళలో పెట్టడం కానీ ఏమీ జరగల. ఏమీ లేని దానికి తెలుగుదేశం కార్యకర్తలపైన కేసులు పెట్టి సుమారు 25 మందిని జైల్లో పెట్టి బెయిల్ రాకుండా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం గుర్తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు కుప్పంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పాన్ని శాంతి భద్రతలు లేకుండా ఆ రాష్ట్రంలో పగలకి వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే జరిగింది. గత 7 సంవత్సరాల్లో 7 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 7 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఒక్క ఘటన కూడా మనం సవి చూసి అడగం. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక కుప్పంలో అరాచకత్వం ప్రారంభించారు. దానికి అది డెవలప్మెంట్. ఆయన చెప్పేటటువంటి కుప్పం డెవలప్మెంట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో అరాచకమే ఆయన కుప్పం అభివృద్ధి. 7 సంవత్సరాల్లో 7 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి అభివృద్ధిని ఒక్కటి కూడా మచ్చుతనకు కూడా ప్రస్తావించలేకపోయారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను, ఇరిగేషన్ ప్రాజెక్టులను కంటిన్యూ చేయకపోవటం ఈరోజు కూడా విధ్వంసానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చినటువంటి అధికారంలో రాగానే ప్రజావేదిక తొలి విధ్వంసం, అక్కడ నుంచి విధ్వంసమే విధ్వంసం. పోలవరాన్ని విధ్వంసం చేశారు, అమరావతి రాజధానిని విధ్వంసం చేశారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రాజెక్టులన్నిటినీ కూడా ఆపివేశారు. ఎందుకంటే ఉదాహరణకి కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లు ఖర్చు చేసి 87% పనులు పూర్తి చేశారు. దానికి మిగతా 13% పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితికి నీ ప్రభుత్వం నెట్టబడింది. దానికి సుమారు 30 కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు చేశావు. చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసిన 400 కోట్లు ఎక్కడ? నువ్వు ఖర్చు చేసినటువంటి 30 కోట్లు ఎక్కడ? నీలో చిత్తశుద్ధి ఎక్కడున్నది? చంద్రబాబు నాయుడు గారు కొనసాగించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులని, ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులని కుప్పంలో ఈరోజు వరకు నువ్వు కొనసాగించలేకపోయావు. దాని ప్రతిఫలమే ఇవాళ కుప్పంలో కూడా ప్రజల ఇరిగేషన్ ప్రాజెక్టులో సరైనటువంటి నీటి వనరులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నీ పాలనలో కనపడుతున్నది. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.